సినిమాకి తన మేకింగ్ స్టాండర్డ్స్ ని, బడ్జెట్ స్పాన్ ని పెంచుకుంటూ తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన దర్శకధీరుడు రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం అనే విషయం అందరికీ తెలిసిందే. బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి డైరెక్ట్ చేయబోయే సినిమా మహాభారతమేనని ఇప్పటికే టాలీవుడ్ లో పలు రూమర్స్ చక్కర్లు కొడుతూ ఉన్నాయి. అయితే ఆ రూమర్స్ కి చెక్ పెడుతూ రాజమౌళి తన తదుపరి చిత్రం మహాభారతం కాదని ఆల్రెడీ చెప్పేశాడు. మహాభారతం అనేది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని, అయితే ఆ ప్రాజెక్టు ఇప్పట్లో పట్టాలెక్కదని, చాలా సంవత్సరాల టైం పడుతుందని రాజమౌళి రీసెంట్ గా ఓ ప్రెస్ మీట్ లో క్లారిఫై చేశాడు. అయితే రాజమౌళి కంటే ముందే మహాభారతాన్ని చేయడానికి బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ప్రయత్నాలు ప్రారంభించాడట. భారీ బడ్జెట్ తో తన సొంత నిర్మాణంలోనే ఈ సినిమా రూపొందించాలని ప్లాన్ చేస్తున్నాడట. ఒక హాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేయబోతుందనే న్యూస్ ఇప్పుడు బాలీవుడ్ లో వినపడుతుంది. అయితే రాజమౌళి మహాభారతాన్ని సినిమాగా తీయాలని కోరుకున్న వారిలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నారు. ఎందుకంటే ఆల్రెడీ రాజమౌళి ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన స్టూడెంట్ నంబర్ 1, సింహాద్రి, యమదొంగ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. ఈ కాంబినేషన్ లో మహాభారతం సినిమాని తీస్తే అందులో శ్రీకృష్ణుడి పాత్రకి ఎన్టీఆర్ తప్ప వేరే చాయిస్ లేదని ఒక సందర్భంలో రాజమౌళియే చెప్పాడు. అయితే రాజమౌళి మహాభారతాన్ని సినిమాగా రూపొందిస్తే ఎన్టీఆర్ ని శ్రీకృష్ణుడి పాత్రలో చూడాలనుకున్న అందరికీ షారుఖ్ ఖాన్ షాక్ ఇచ్చాడు. అంత పెద్ద బడ్జెట్ తో మహాభారతాన్ని షారుఖ్ ఖాన్ చేస్తే వెంటనే రాజమౌళి అదే కాన్సెప్ట్ ని మళ్ళీ సినిమాగా చేసే అవకాశం తక్కువ. అసలు ఆ ప్రాజెక్ట్ ని టచ్ చేస్తాడా అనేది కూడా డౌటే. మరి నిజంగా షారుఖ్ ఖాన్ మహాభారతాన్ని సినిమాగా రూపొందిస్తాడా, ఈ సినిమా సెట్స్ మీద వెళుతుందా లేదా అనేది చూడాలి. నమస్తే, నేను మీ సాయి ధరమ్ తేజ్. ఫర్ ఇంట్రెస్టింగ్ న్యూస్ అండ్ ఆన్ వీడియోస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు IG Telugu.